శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక ఊర్ణనాభుడు. రాసినవారు సౌభాగ్యలక్ష్మి, త్యాగరాయనగరం. మనం ఉండే ఈ లోకాన్ని, దేవతలు మొదలైన వాళ్ళంతా ఉండే తక్కిన లోకాలన్నీ బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి చేయటంలో తన నేర్పంతా చూపి ఎంతో అందంగా చేశాడు. కనుక బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకున్నారు. కానీ ఊర్ణనాభుడనేవాడు మాత్రం మెచ్చుకోలేదు. ఊర్ణనాభుడు విశ్వకర్మ కొడుకు. విశ్వకర్మ ఎవరంటే దేవతలకు మంచి మంచి మేడలు, మిద్దెలు, సభలు కట్టి ఇచ్చేవాడు. తోటలు, ఉద్యానవనాలు, వాటిల్లో చిన్న చిన్న సరస్సులు ఇలాంటివన్నీ తయారు చేసి ఇచ్చి దేవతలకు ఆనందం కలుగజేసేవాడు. అతని కొడుకు ఊర్ణనాభుడు తండ్రి కన్నా నేర్పు కలవాడు. చూసినదల్లా చేసేయగలడు అతను. బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకోవడం విని, ఓస్, బ్రహ్మ గొప్పేమిటి, ఇలాంటి లోకాలు వింతలు నేను చేయగలను అంటూ బ్రహ్మకి మళ్ళేనే ప్రతి ఇది చేయడం మొదలుపెట్టాడు ఊర్ణనాభుడు. ఊర్ణనాభుడు తనతో పోటీ చేస్తున్నాడని తెలియడంతోటే బ్రహ్మకి ఎక్కడలేని కోపం వచ్చింది. అతన్ని పిలిపించి, ఏమోయ్, నువ్వేదో తెలివైన వాడినన్న గర్వంతో నన్నే ధిక్కరిస్తున్నావే, తగుదునమ్మా అని నాతో పోటీకి వస్తున్నావు. నువ్వెంత చేసినా అది నా సృష్టిలాగా ఉంటుందా? నీ సృష్టి నీ పేరుకు తగినట్లే ఉంటుంది. ఊర్ణనాభం అంటే సాలెపురుగు. నీ పని సాలెపురుగు కట్టిన గూడుకు మళ్ళే పైకి డాబే గాని ఉఫ్ అని ఊదితే నిలబడదు. అంచేత నాతో పోటీకి రాక బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా మసులుకో అని కేకలేశాడు. కానీ ఊర్ణనాభుడు ఊరుకోలేదు. ఏమయ్యోయ్, నీ దబాయింపు నా దగ్గర కాదు. నన్ను మానుకోమనడానికి నువ్వెవరవు అని ఎదిరించాడు. ఎంత మంచి దేవుడైనప్పటికీ ఎదిరిస్తే ఊరుకుంటాడా? బ్రహ్మదేవునికి పట్టరాని కోపం వచ్చి, ఒరే ఊర్ణనాభ, ఒళ్ళు తెలియకుండా మాట్లాడావు గనుక నువ్వు పోయి భూలోకంలో ఒక ఊర్ణనాభినివై పుట్టి ఒక చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటూ ఉండు అని శపించేశాడు. ఇంకేముంది, శాపం తగలడంతోటే ఊర్ణనాభుడు గజగజా వణుకుతూ బ్రహ్మదేవుడి కాళ్ల మీద పడి, దేవా క్షమించు, నన్ను కాపాడు, సాలెపురుగు జన్మల నుంచి తప్పించు అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. బ్రహ్మదేవునికి జాలి వేసింది. నా శాపానికి తిరుగులేదు. నీవు సాలెపురుగువై పుట్టక తప్పదు. ఎటొచ్చి ఆ జన్మలోనే నీకు మోక్షం వచ్చే ఉపాయం ఒకటి చెబుతాను విను. నువ్వు ఒక అడవిలో ఒక బిల్వవృక్షం మీద పుట్టబోతున్నావు. ఆ అడవిలోనే ఒక చోట శివుడు లింగమై వెలిశాడు. ఆ శివుడికి పూజ చేయడానికి భక్తుడొకడు బిల్వపత్రాల కోసం నీ ఉన్న చెట్టు వద్దకు వస్తాడు. ఆ పత్రితో పాటు నువ్వు శివుని సాన్నిధ్యానికి చేరుకుని ఆ దేవుణ్ణి సేవించి మోక్షం పొందు అని చెప్పాడు. ఊర్ణనాభుడు శాపం ప్రకారం ఆ అడవిలో బిల్వవృక్షం మీద సాలెపురుగై పుట్టాడు. సాలెపురుగై ఉన్న అతని పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకం ఉంది. ఆ శివభక్తుడు ఎప్పుడు వస్తాడా, నన్ను శివలింగం వద్దకు ఎప్పుడు తీసుకుపోతాడా అని సాలెపురుగు ఆ చెట్టు మీదే కనిపెట్టుకుని ఉంది. అలా కొంతకాలం అయ్యాక బ్రహ్మ చెప్పిన ఆ శివభక్తుడు చెట్టు దగ్గరకు వచ్చి ఆకులు కొయ్యడం మొదలుపెట్టాడు. సాలెపురుగు అతను ఆకులు కోస్తున్న కొమ్మ మీదకు వెళ్ళి ఒక ఆకులో దూరి ఆకుతో పాటు తాను కూడా అతని బుట్టలోకి చేరుకుంది. అతడు ఆ పత్రి అంతా తీసుకువెళ్ళి ఆ అడవిలోనే వెలిసి ఉన్న శివలింగానికి పూజ చేయసాగాడు. ఒక్కొక్క దళమే తీసి లింగం మీద వేస్తూ ఉంటే సాలెపురుగు దాక్కుని ఉన్న ఆకు కూడా అతని చేతికి వచ్చి ఆ పురుగుకు శివుని దర్శనం అయింది. పురుగు ఆకుతో పాటు తన కూడా శివలింగం మీద పడిపోకుండా తప్పించుకుని భక్తుడు వెళ్ళిపోయాక శివలింగాన్ని తనవి తీరా చూడడం మొదలుపెట్టింది. ఈ మహాదేవుని నిత్యం సేవించి మోక్షం సంపాదించుకుంటాను అని నిశ్చయించుకుంది. కానీ ఆ సాలెపురుగు పట్టుకున్న ఆలోచన ఏమిటంటే, నేనుత్తి సాలెపురుగును, ఈ దేవుడికి పూజ చెయ్యాలి అంటే పువ్వులు, పత్రి మొదలైనవి ఎన్నో కావాలి. నేను వీటిని తేలేను కదా, మరి ఈ దేవుడికి సేవ చేయడం ఎలాగా అని అలా ఆలోచిస్తూ పోగా చటుక్కున దానికో ఆలోచన తోచింది. సేవించాలి అంటే పువ్వులు, పత్రి తెచ్చే పూజించనక్కర్లేదు. నేను ఎంచక్క అందంగా గూళ్ళు కట్టగలను. ఈ దేవుడికి ఏ భక్తుడు ఇంకా గుడి కట్టించలేదు. నేను నా శక్తి అంతా ఉపయోగించి ఈ దేవుడికి గుడి, గోపురం అన్నీ కడతాను అనుకుంది. అనుకున్న వెంటనే పని ప్రారంభించింది. సాయంకాలం అయ్యేటప్పటికి లింగానికి గుడి, గోపురం, ప్రాకారం అన్నీ కట్టేసింది. వేటితో కట్టిందో తెలుసా? ఇటుకలు, రాళ్ళు, సున్నంతోనూ కాదు. సాలెపురుగు అవన్నీ ఎక్కడ తేగలదు? సాలెపురుగుకు తన బొడ్డులోనే ఒక రకం జిగురుంటుంది. ఆ జిగురుతోనే జలతారు పోగులకు మళ్ళీ తళతళా మెరిసిపోయే పోగులు చేసి వాటితో గూళ్ళు కడుతూ ఉంటుంది.
మన సాలెపురుగు కూడా ఆ పోగులతోటే శివుడికి గుడి గోపురం ప్రాకారం ఎంతో నేర్పుగా కట్టేసింది. అవన్నీ ఎంత అందంగా ఉన్నాయనుకున్నారు. మర్నాడు పొద్దున్నే లేచి చూసేటప్పటికి మంచు బిందువులు వాటి మీద పడి ఆ గుడి గోపురం ప్రాకారం కూడా తెల్లటి ముత్యాలతో కట్టారా అన్నట్టు కనపడ్డాయి. క్రమంగా ఎండ వచ్చి సూర్యకిరణాలు వాటి మీద పడేటప్పటికీ అవన్నీ రంగురంగులుగా మెరిసే నవరత్నాలతో కట్టినట్టు కనపడ్డాయి. కానీ ఒక చిక్కొచ్చింది. సాలెపురుగు పోగులతో కట్టిన గుడి గోపురం ప్రాకారం అందంగా ఉన్నాయన్న మాటే గాని వాటిల్లో గట్టితనం ఎక్కడుంది? కాస్త గాలి వేసేటప్పటికి ఆ పోగులు అక్కడికక్కడే తెగిపోతూ ఉండేవి. ఆ తెగిపోయిన వాటిని అతుకు పెట్టడంతో ఆ సాలెపురుగుకు పొద్దస్తమానం సరిపోయేది. అయితే విసుగు విరామం లేకుండా అలా అది అతుకులు పెడుతూనే ఉండేది. శివుడంటే దానికున్న భక్తి శ్రద్ధ అటువంటివన్నమాట. ఇలా కొంతకాలం అయ్యాక శివుడికి దాని భక్తిని పరీక్షిద్దామని బుద్ధి పుట్టింది. సాలెపురుగును పత్రితో పాటు శివలింగం వద్దకు తెచ్చిన భక్తుడొకనాడు మామూలు ప్రకారం శివుడికి పూజ చేసి దీపం పెట్టి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక శివుడు తన ప్రభావం చేత ఆ దీపాన్ని పెద్దదయ్యేటట్టు చేశాడు. మొదట ముత్యంలా ఉన్న దీపం సాలెపురుగు చూస్తుండగానే దివిటిలాగైపోయి మరో నిమిషానికి తాటి చెట్టెత్తయి సాలెపురుగు ఎన్ని సంవత్సరాల నుంచో శ్రమపడి కట్టిన గుడిని గోపురాన్ని ప్రాకారంతో సహా తగలబెట్టి నాశనం చేసింది. సాలెపురుగుకు దీపం మీద పట్టరాని కోపం వచ్చింది. నేను పరమేశ్వరుని కోసం చేసిన ఈ పనిని అంతా ఈ విధంగా వృధా అయిపోయాక ఇంక నా బ్రతుకెందుకు? నాకు పరమేశ్వరుడికి అకారణంగా ఇలా అపచారం చేసిన ఈ దీపం పనిపడతాను. చస్తే చస్తాను, దీన్ని మింగేసి నా కసి తీర్చుకుంటాను అని నిశ్చయించుకుని దీపాన్ని మింగడానికి గబగబా లింగం వద్దకు పరిగెత్తుకొచ్చింది. శివుడు ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఈ సాలెపురుగుకు ఎంత భక్తి అనుకున్నాడు. తక్షణమే శివుడు లింగంలో నుంచి ప్రత్యక్షమై, ఆగు ఆగు, దీపాన్ని మింగకు, నీ భక్తిని పరీక్ష చేద్దామని నేనే చేయించాను ఈ పని. నీ భక్తికి మెచ్చుకున్నాను. నీకేం కావాలో వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. ఈశ్వరుడలా ప్రత్యక్షమయ్యేటప్పటికీ ఆ సాలెపురుగుకి కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. దానికి శివుణ్ణి స్తోత్రం చేయటానికి శ్లోకాలు మంత్రాలు రావు కదా. అంచేత భక్తి పొంగి వస్తూ ఉంటే అదే పనిగా స్వామికి మొక్కడం మొదలుపెట్టింది. వరం కోరుకోమన్నాడు గనక సాలెపురుగు జన్మపోయి మంచి జన్మ ఏదైనా కోరుకోవచ్చు. డబ్బు దస్కం ఇమ్మని కోరుకోవచ్చు. కానీ ఆ సాలెపురుగు అలాంటి స్వల్ప కోరికలేమీ కోరలేదు. ఎంత గొప్ప పుట్టుక పుట్టినా బాధలు తప్పవు. ఏ బాధ లేకుండా ఉండాలంటే జన్మ లేకుండా పోవాలి. కనుక నన్ను నీలో చేర్చుకో స్వామి అని మనసారా కోరింది. ఈశ్వరుడు దాని తెలివికి జ్ఞానానికి మెచ్చుకుని తనలో ఐక్యం చేసుకుని మోక్షం ఇచ్చాడు. ఈ విధంగా కీటకంగా మారినప్పటికీ ఊర్ణనాభుడు తరించాడు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.